హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మహ్వీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పుడైతే ఈ రోజు మా రెండో అక్కలు వస్తున్నారనమాట. మా రెండో బావ వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు ఈ రోజు. అసలు ఫస్ట్ వాళ్ళే అందరికన్నా ముందు వస్తారేమో అనుకున్నాము, మేము అందరికన్నా ముందు వచ్చేసాము. సో ఈ రోజు అయితే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వస్తున్నారు. సో ఇప్పుడైతే ఇంకా 8:39 అవుతుందంట. వాళ్ళు ఇంకా వచ్చేసరికి 8 అవుతుంది, ఇంకా అవ్వలేదు. సో మేమైతే ఇంకా అందరం ప్రస్తుతానికి ఇంకా స్నానాలు, టిఫిన్స్ అవన్నీ చేసుకోవాలి. ఈ లోపు వాళ్ళు వచ్చేస్తారు. హలో, గుడ్ మార్నింగ్. బ్యాగులు అమ్మో మాకన్నా ఎక్కువే తెచ్చారు లగేజ్. వచ్చేయండి వచ్చేయండి. ఎవరు? నిషిదా రాలేదేంటి? ఏ నిషిదా కాదు, నువ్వు ఎవరు? నువ్వు నువ్వా? తాతయ్యాల ఇంటికి వచ్చేసాం పిన్ని. బాబాయ్ ఏం తీసుకొచ్చాడు చూడు, అక్కడ వెళ్ళు. వద్దా నీకు రోబో? కలర్స్ తెచ్చుకున్నావా? ఏంటవి చెప్పు, ఏంటివి? ఓపెన్ చేసి వద్దు, అక్కడ బాబాయ్ ఏదో తెచ్చినట్టు చూడెళ్ళు. ఏంటది? రోబో అంది. రోబో రోబో అని అడిగింది, కానీ ఆ తర్వాత చూడగానే ఫస్ట్ కాసేపు భయపడింది. కానీ ఆ తర్వాత నాకు ఈ రోబో చాలా బాగా నచ్చింది. నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోతానని బాగా ఆడుకుంది. అది బొమ్మ అంతే, ఆడుకోవాలి. బాగుందా రోబో? నైస్. బర్త్డేకి వెళ్ళాం కదా, బర్త్డేకి వెళ్ళినప్పుడు చూసింది రోబో. ఇదేనా? రోబో 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 అని ఫస్ట్ చూడగానే మంచం ఎక్కేసింది. ఓయమ్మ రాయ చీరలు నచ్చుతుందో లేదో తెలీదు, తీసుకొచ్చేసాను చూసుకోండి. పొద్దున్న అత్త నాకు 2 చూపించి నాకు ఎక్కువైపోయింది, నేను ఇంక కొనుక్కోనని అంటుంది. ఏముంది అయితే మన ఇద్దరం కుట్టించేసుకుందాం. బాగుంది కలర్, తీసుకొచ్చాడు. బాగుంది, నచ్చిందా? నచ్చింది. పిల్లలు ఏది తెచ్చినా నచ్చా. అయినా అత్తకి చీరలు నచ్చట్లేలే. బాగుంది, అయినా కలర్ బాగుంది. గ్రీన్ లేదు కదా, అత్త దగ్గర లేని కలర్ ఉండదు. ఉంటాయి కలర్స్ ఉంటాయి, కాకపోతే ఏ చీరకు ఆ చీర కొత్త అంతే. అవునా? సూపర్. ఏంటన్నా బాగుందా? రోబో బాగుందా? హ్యాపీ? ఇంకా మా నిషిదా మానవైతే ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళిద్దరికి నేను ఒక సెట్ బ్యాంగిల్స్, ఇంకా 2 నెక్ పీస్ సెట్లు తీసుకున్నాను. అవి కూడా చాలా బాగున్నాయి, కానీ నేను వాటిని సపరేట్గా వీడియో తీయలేదన్నమాట. కానీ బాగున్నాయి అవి. నేను మర్చిపోయాను వాటిని వీడియో తీయడం. బాబాయ్ బొమ్మ తీసుకున్నాడని తీసుకున్నావా? సరిపోయి బ్యాంగిల్స్ బాగున్నాయి. ఓపెన్ చేయకు, ఓపెన్ చేయకు. బాగున్నాయి. నువ్వు పెట్టుకో. మరి చెయ్యి, నువ్వు కూడా చెయ్యాలగా. సరిపోయారు ఇద్దరు. మా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళకి ఇవ్వాల్సిన గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాం కదా. సో ఈరోజు మంచిగా తిన్నామని చెప్పేసి బిర్యానీ చేసుకున్నాము. అదే బిర్యానీ చూపిస్తాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అసలు మేము ఊరు ఎప్పుడు వస్తామనేది ఒక కన్ఫర్మేషన్ లేదు మాకు. సో మేము ముందు రోజేమో మా బావ గ్రీన్ బటానీ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేసాడనమాట. సో ఇంకా అవి నేను ఒల్ చేసి ఒక బాక్స్లో పెట్టి చెన్నై నుంచి తీసుకొచ్చేసాను. ఏదో ఒక రోజు కర్రీలాగా చేసేద్దామని చెప్పి. కానీ ఇంకా ఆ రోజు ఎలాగో అందరూ ఉన్నాం కదా అని చెప్పి బిర్యానీలాగా చేశాను, పన్నీర్ వేసి. పన్నీర్ మటర్ అంట, పన్నీర్ మటర్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, అలాగే పన్నీర్ కర్రీ కూడా చేసాము. పన్నీర్ మటర్ బిర్యానీలోకి పన్నీర్ కర్రీ.
ఇంకా గ్రీన్ పీస్ బిర్యానీలోకి వేయగా కూడా ఇంకా కొంచెం ఉండిపోతే పన్నీర్ కర్రీ ఎలాగో చేద్దామని అనుకున్నాము బిర్యానీలో కాంబినేషన్. సో ఇంకా అందులో కొంచెం మటర్ కూడా వేసేసాము. అలాగా పన్నీర్ కర్రీ కాస్త పన్నీర్ గ్రీన్ పీస్ కర్రీ అయిపోయింది. ఇంకా గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి, అందరికీ సరిపడా ఉండాలని చెప్పి కొంచెం గ్రేవీ కర్రీ లాగా చేసాము. ఎలా ఉంది? సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత మేము ఇద్దరం కలిసి వండాం. ఒకళ్ళు ఉప్పు అయితే ఒకళ్ళు కారం వేసి, అలాగా చాలా రోజులు అయిపోయింది కదా అలా కలిసి. ఇద్దరం కలిసి వండాము. బాగుంది, రెసిపీ బాగా వచ్చింది. పన్నీర్ మటర్ పలావ్, పన్నీర్ మటర్ కర్రీ రెండు సూపర్ వచ్చాయి. ఒక పక్క అఖండ మూవీ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పాలి. చెప్పు. బాగుంది. నా అండర్ లో వీళ్ళందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. క్రెడిట్ అంటారంట. నిజంగా రెసిపీ అయితే బాగా వచ్చింది. నేనేమో మా పొట్టు అటు ఇటు తిరగడం వల్ల నేను రెసిపీ చూపించలేకపోయాను, కానీ రెసిపీ మాత్రం బాగా వచ్చింది. చాలా బాగుంది. బఠానీ పన్నీరు పులావ్, పన్నీరు జీడిపప్పు కర్రీ. పలావ్ కాదు, పలావ్. చెప్పు, నువ్వు చెప్పు. ఏంటి కంది గింజలు ఉడకబెట్టుకుని తింటారు ఇట్లని. ఉడకబెట్టానమ్మా. హైదరాబాద్ నుంచి వచ్చినాయి ఏకంగా. హైదరాబాద్ నుంచి వచ్చిన కంది గింజలు, కంది కాయలు. అనుకోండి. అవునా? నేను ఎప్పుడు తినలేదు, ఇదే తిన్నాం. ఇసురుకుని తిరగల్లో పప్పు, కందిపప్పు. ఇదేనా కందిపప్పు? ఇదేనా కందిపప్పు? అప్పట్లో బలంగా ఎలా ఉండేవారు అనుకుంటున్నావు? ఇదినే పచ్చి, అందుకనే కందులు కందులు అంటున్నారు. నేను అసలు కంది గింజలు తినడమే అది ఫస్ట్ టైం, అందులోనే అదే కందిపప్పు అని తెలియడం నాకు అదే ఫస్ట్ టైం అనమాట. అసలు నాకు తెలియని కూడా తెలీదు ఇప్పటి వరకు. నాకు ఆ రోజే తెలిసింది అదే కందిపప్పు అవుతుంది అని చెప్పి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఉడకబెట్టుకుని తింటే. పద పద పద. ఇంకా అక్క వాళ్ళు వచ్చేసి నేను నెక్స్ట్ డే అనమాట. మేమందరం కలిసి ఇప్పుడు ద్వారపూడి వెళ్తున్నాము. ద్వారపూడి వెళ్ళే దారిలో కడియం తగులుతుంది. కడియం దగ్గర ఉన్న నర్సరీస్ అన్నమాట ఇవన్నీ. ఇంకా మంచి మంచి నర్సరీస్ వెళ్ళిపోయాయి, నేనేమో షూట్ చేయడం మర్చిపోయాను. సో మాకు నిర్దవోల్ నుంచి ద్వారపూడి రావడానికి 2 గంటలు పట్టింది. ఇంకా అందరం మా వెహికల్స్ మీద వచ్చేసాము. కొంచెం లేట్ అయినా పర్వాలేదులే అని చెప్పి ఒక 7:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి 9:30 అలా అయినట్టుంది. రోడ్డు కూడా కొంచెం బాగానే ఉంది అంతా కూడా. ఇంకా అందరం ద్వారపూడి వచ్చి చాలా కాలం అయిపోయింది. అసలు నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానమాట. నాకు అసలు గుర్తులేదు. సగం గుడి అసలు ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు నాకు. ద్వారపూడి అంటే అయ్యప్ప స్వామి గుడి, అది తప్ప ఇంకా అసలు లోపల ఇంకా వేరే ఏం గుళ్ళు ఉంటాయి ఏంటి అసలు ఏమీ గుర్తులేదు. ఇంకా అప్పటికి ఇప్పటికి చాలా చాలా మార్చేశారని అయితే తెలుస్తుంది. కొత్త కొత్త గుళ్ళు చాలా కొత్తగా కట్టారు. నేనే ఇలా ఉంటే ఇందుకే మా అత్తయ్య, మా మావయ్య, మా అక్క వీళ్ళందరూ కూడా వచ్చి చాలా కాలం అయిపోయిందంట. మా అక్క అయితే 12 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాను నేను అంది. సో అందరికీ కూడా ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మేమందరం కూడా వచ్చి చాలా కాలం అయిపోయింది. ద్వారపూడి అనేది అయ్యప్ప స్వామికి చాలా చాలా ప్రత్యేకమైన గుడి. ఇంకా శబరిమల వెళ్ళలేని వాళ్ళు కానీ, శబరిమలకి వెళ్ళకుండా ఇక్కడికే వస్తామని మొక్కుకొని ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. స్వామి మాలలు వేసుకుని ఇక్కడికే వచ్చి విరుముడి తీసి మాల అది తీసి ఇక్కడ మొక్కు చెల్లించుకుంటారు చాలా మంది. ఆ రోజు గుళ్ళో పెద్దగా జనాలంటూ పెద్దగా ఎవరు లేరు, కానీ అక్కడక్కడ విరుముళ్ళు మాత్రం కడుతున్నారు, మాలలు తీస్తున్నారు. ఇంకా కొంచెం చిన్న చిన్న రెనోవేషన్ వర్క్ కూడా జరుగుతుంది ఒక పక్క నుంచి. ఇలా సింహం నోట్లోంచి లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ దుర్గమ్మవారి ఆలయం ఉంది. ఇంక ఇక్కడ అమ్మవారి దగ్గర 5 శుక్రవారాలు లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నారంట. టికెట్ 50 రూపీస్. మీ గోత్రనామాలు చెప్తే చేస్తామని అంటే ఇంకా మా అత్తయ్య మొత్తం అందరి పేర్లు చెప్పి టికెట్స్ అయితే రాయిపించింది. మొత్తం మా పెద్ద బావ వాళ్ళు కూడా రాలేదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పి రాయిపించేసింది. ఇంకా లోపల అయ్యప్ప స్వామి దర్శనం కూడా చేసుకుని వచ్చేసాము. ఎంత బాగా జరిగిందో దర్శనం. మేమైతే 2 సార్లు దర్శనం చేసుకున్నాము, పెద్ద క్రౌడ్ కూడా లేరు కాబట్టి. ఇంకా ప్రసాదాలు కూడా తీసుకున్నాము. శబరిమలలో మనకి అమ్మే ప్రసాదమే అలాంటి బాటిల్ ఇక్కడ అమ్ముతున్నారు, 100 రూపాయలంట. సో అది కూడా తీసుకున్నాము.
ఇంకిక్కడ లోపల చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి. అన్నీ కూడా మధ్యాహ్నం 12 వరకే ఓపెన్ ఉంటాయంట. ఆ తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ 4 o'clockకి ఓపెన్ చేస్తారంట. ఇంకా మాకు ఇవన్నీ చూసుకునేసరికి 12 అయిపోయింది. ఇందులో కొన్ని ఆలయాలు అయితే మేము చూడలేకపోయాం, క్లోజ్ చేశారు. ఇంకా ద్వారపుల్లో ప్రతిరోజు ఉచితంగా అన్నదానం అయితే జరుగుతుంది. సో మేము ఇంకెలాగా మధ్యాహ్నం అయింది కదా, గుడికి వచ్చాం కాబట్టి తినేసి వెళ్తేనే బాగుంటుందని చెప్పి ఇంకా మేము అందరం తిన్నాము. బయట ముందు టోకెన్స్ ఇస్తారు, టోకెన్స్ తీసుకుని లోపలికి రావాలి అంతే. అలాగే మనకి తోచినంత ఎంతో కొంత డొనేషన్ కూడా రాయిపించవచ్చు. సో ఇంకా ఉచితంగా అన్నదానం జరుగుతున్నప్పుడు చక్కగా డొనేషన్ కూడా రాయిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి మేమైతే రాయించాము. నేను చెప్పాను కదా చాలా ఉపాలయాలు ఉన్నాయని, అందులో ఒకటి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది క్లోజ్ చేస్తారనమాట. ఇది కూడా మళ్ళీ సాయంత్రం 4కి ఓపెన్ చేస్తారంట. భోజనం చేసిన తర్వాత ఇక్కడ మాత్రం ఈ గుడి ముందు చక్కగా ప్లేస్ ఉంది, అందరూ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఇంక ఇక్కడ ఎంత బాగా పెట్టారో చూసారా, అర్జునుడు కృష్ణుడు రథం మీద ఉన్నట్టు ఎంత బాగుందో. ఇదైతే ఒక మాస్టర్ పీస్లా ఉందన్నమాట. దగ్గర నుంచి చూసినప్పుడు చాలా పెద్దది, ఎంత బాగుందో. ద్వారపొడి ద్వారపుడి చాలా బాగుంది. అన్ని గుళ్ళు కలిపి అర్ధనాగేశ్వరుడు, విఘ్నేశ్వరుడు, అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి పాదాలు. చాలా ఏళ్ళు అయిపోయింది వచ్చి, చాలా ఏళ్ళు, ఎప్పుడో పుష్కరాలు అయిపోయింది. తర్వాత ఇప్పుడే రావడం. చూడు అందరికి పెట్టేస్తాను యూట్యూబ్ లో. బాగుందా టెంపుల్? ఐస్ క్రీమ్ కోసం వచ్చి పోని ఐస్ క్రీమే తప్ప నీకు గుడేమన్నా చూసావా? గుడి చూడలా? సరే కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్లో ఉన్నట్టు ఇక్కడ కూడా సేమ్ అలానే శివుడు విగ్రహం అయితే పెట్టారు. ఎంత బాగుందో అసలు, నిజంగా చాలా చాలా పెద్దది. అక్కడికి వెళ్ళలేకపోయినా అట్లీస్ట్ ఇక్కడైనా చూసాము, కానీ ఎప్పుడైనా అక్కడికి కూడా వెళ్ళాలి. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయము, పక్కనే శివుడు విగ్రహము, రెండు కూడా అసలు ఎంత బాగున్నాయంటే మాస్టర్ పీస్. అసలు నిజంగా గుడి చాలా చాలా బాగా రెనోవేట్ చేశారు. ఎప్పుడో చిన్నప్పుడు చూసాను అసలు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడడం. ఆ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి మాత్రం అలౌ చేయట్లేదు, అక్కడికి మాత్రం ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. ఇంకా అలా మేమైతే ద్వారపుడి దర్శనం ముగించుకున్నాము. చాలా చాలా ఏళ్ళకి అందరం కలిసి వెళ్ళడం ఒకటి చాలా బాగుంది. ఇంకా తర్వాత మళ్ళీ అందరం డ్రైవ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి చాలా అలసిపోయాము. సో ఇంకా తర్వాత నేను వీడియో తీయలేకపోయాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బాయ్.